మరి ఎండోన్మెంట్ ఈఓ గారు వేరియస్ డిపార్ట్మెంటు అధికారులందరి కోఆర్డినేషన్, అదేవిధంగా సింగిల్ ట్రస్టీ చైర్మన్ గారు, స్థానిక పెద్దలు, ఈ బల్కంపేట ఎల్లమ్మ పర్మిషన్స్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరి సహకారం, యువకులు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అదేవిధంగా మా మహిళామణులు కూడా ఇక్కడ సేవ చేసేటువంటి మహిళామణులు, మరి అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి పూర్తి స్థాయిలో కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకప్పుడు ఈ ప్రాంతంలో కళ్యాణం జరిగినప్పుడు చాలా తక్కువ మంది వస్తుండే. బట్ ఇప్పుడు దగ్గర 5-6 లక్షల మంది రాష్ట్రం నలుమూలనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి భక్తులు పెద్ద సంఖ్యలో రావడమే కాకుండా ఒకటి ఇక్కడ కళ్యాణం చూసే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్లకు క్యూ లైన్లు కానివ్వండి, మరి అదేవిధంగా కళ్యాణం టికెట్లు కానివ్వండి, దాంతోపాటు లైవ్ టెలికాస్ట్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలామంది చుట్టుపక్కల ప్రాంత పెద్దలు వారికి అందరికీ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దాతలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం, అదేవిధంగా దేవాలయం సమక్షంలో లడ్డు కానివ్వండి, అదేవిధంగా పులిహోర ప్రసాదం కానివ్వండి దేవాలయం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేపట్టడం. అయితే నేను అమ్మవారి భక్తులకు అందరికీ కోరుకునేది ఒకటే, ఆదరబాదరంగా కాకుండా చాలా నిదానంగా ప్రశాంతంగా కళ్యాణం చూసుకోవడం, ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం. మరి రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం రమారమి 11:30-11:59 ప్రాంతంలో కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది. కాబట్టి రాత్రి వరకు కూడా దర్శనాలు కంటిన్యూగా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు మరి చేపట్టడం జరిగింది. స్థలమేమో తక్కువ ఉన్నది, వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అమ్మవారి కళ్యాణం చూడడం, అమ్మవారిని దర్శించుకోవడం. అదేవిధంగా ఎల్లుండి మరి సాయంత్రం 6:30-7 గంటల మధ్యలో ఇక్కడ నుంచి రథోత్సవం అనేది ఈ పురవీధుల్లో, ఈ చుట్టుపక్కల బస్తీల్లో మరి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి పాల్గొనవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడానికి రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ దేవుడు కాబట్టి మరి దేవుణ్ణి కొలిచేటప్పుడు రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి అందరు అమ్మవారి భక్తుల్లాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కంకణబద్దులై ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ప్రజలు కానివ్వండి, స్థానిక ఆర్గనైజర్స్ కానివ్వండి, అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అవసరం అనుకుంటే 2-3 రోజుల తర్వాత దర్శనం చేసుకుందాం. వచ్చే వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను మనం పూర్తి స్థాయిలో
ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళని గౌరవించి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూస్తే ఆ దేవుడికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఆ విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ వాలంటీర్స్ కూడా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించి కానీ కుల సంఘాలు కానీ స్థానిక పెద్దలు కానివ్వండి, అందరూ మీ బాధ్యతలు తీసుకొని మీరు కూడా ఆ వాలంటరీ కార్యక్రమాన్ని చేసి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం కూడా ఉన్నది. క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడితే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా మరి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అమ్మవారి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.